హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పనసపండు కోయబోతున్నాము. పనసపండు ఎలా కోస్తామో మీరు చూస్తుండండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు పనసపండు మేము కోయలేదు, అలాగే దాన్ని కూడా ఎప్పుడు తినలేదు. అది కోసి తీసిన తర్వాత అప్పుడు తిని మీకు చెప్తాం ఎలాగుందో టేస్ట్ అనేది. మీరు మా వీడియోలోకి అలాగనే మా వీడియోలు చూస్తూనే ఉండండి. 1 అవర్ దాకా ఎలా కొడుతుంది మా వీడియో. చూడండి ఫ్రెండ్స్, పనసపండు మీకు చూపిస్తున్నాం ఎలా కొన్నదో. ఇది కేజీ వచ్చి 40 రూపాయలు అంట. అలాగే ఇప్పుడు ఇది ఎన్ని కేజీలు ఏంటంటే 8 కేజీలు ఉంది. 8 కేజీలకి అయినా 300 అడిగాడు. 300 ఇచ్చాము. ఈ పనసపండు తెచ్చుకున్నాం. ఒకసారి చూడండి పనసపండు ఎలా ఉన్నదో. మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్, కాయ ఎలాగ ఉండదని చెప్తే కదా నువ్వు. కాయ ఎర్రగా ఉందో కాయ కొరకండి అని చెప్పేది కాదు. చూడండి ఫ్రెండ్స్, కాయ మాత్రం బాగా మాగిపోతుంది. ఇప్పుడు కొయ్యలేదు, ఇదే ఫస్ట్ టైము కొయ్యడము. తన కాయ కోసేదా కపా అంతే అంతేనా? అంతే. ఇస్తాడులే కాయ తండు నోట్లో పెట్టి బాక పచ్చికాయ అయిపోయింది దాన్ని తినకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉండదో. బాగా కనపడుతుందా? తినిపిస్తే కదా ఒక కాయ దించుడు.
బాగుందా? సూపర్గా ఉందా? పనసపండు అద్భుతంగా ఉంది. కాయలు మాత్రం లోపల పనసపండు మాత్రం తీస్తున్నాము. చేయదగద్దా? పండు మంత భలే ఉంది. అయిపోయిందే, తీసేసాము. అంటే ప్లేట్స్ ఈ మాది తీసేసాము. ఇంకా మళ్ళీ ఇంకోటి ఉంది. ఒక బద్ద పిల్లకాయలకి ఇచ్చి పంపించాను. 3 బద్దలు తీసుకున్నాం. చెప్తే కదా నువ్వు. వచ్చేసాము, అయిపోయింది. చూడండి, అయిపోయింది. 3 బద్దలు కూడా అవి వచ్చేసాము, అయిపోయింది. ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఇచ్చినాయో. ఇప్పుడు తిని చూద్దాము. తిని చూసిన చేత ఎలాగుంటుందో ఒకసారి దాని టేస్ట్ ఏందో తిని చెప్తాను మీకు. ఇత్తనం కూడా ఉంది లోపల. రుసు ఉంది దేనికైనా. సూపర్గా ఉందా? భలే ఉందో రుసుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి ఒక వీడియో కలుసుకుందాం. బాయ్.